అండి. రాత్రి లేట్ అయిపోయింది కదా, వర్షం పడుతుంది, చలి చలిగా ఉంది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉందండి. చూడండి, మీకు చూపిస్తాను నేను. అంటే అంత కూల్గా ఉంది. ఓకే అండి, ఇప్పుడే లేచాను. బయటకు వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను రండి. మీకు ఇప్పుడు వర్షం పడుతుందండి, చల్లగా ఉంది, కూల్గా ఉంది. ఎంత చల్లగా ఉందో చూడండి. చాలా చినుకులు పడిపోతున్నాయి. ఇప్పుడు కూడా జలుబు చేసేస్తుందేమో తడిస్తే. ఎలా ఉంది బాబు బాబు, ఎలా ఉందో చెప్పండి. మొత్తం మీకు అది చూపిస్తున్నాను చూడండి. మొత్తం మబ్బులేసింది, మొత్తం మబ్బేసేసింది. మీకు నైట్ చూపించాను కదా, ఇప్పుడు మార్నింగ్ ఈ చినుకులు పడుతున్నాయి. నేను మీకు గార్డెన్ చూపిస్తున్నాను, మీరు వచ్చేయండి ఒకసారి. గార్డెన్ ఎలా ఉందో చూడండి. గార్డెన్ ఎలా ఉందో చూడండి. గార్డెన్ ఎలా ఉందో చూడండి. మొత్తం అంతా వర్షం పడిపోతుంది, చల్లగా ఉంది, కూల్గా ఉంది. అసలు బయటికి రాలేనట్టు అంతగా ఉంది. బయటికి రాలేనంత ఇదిగా ఉందండి. ఎంత కూల్గా ఉందో. చలేసి వస్తుంది బాబు, చలేసి వస్తుంది. ఎంత కూల్గా ఉందండి. చల్ల గాలి వేసేస్తుంది, చాలా చల్లగా లేస్తుంది. చెట్లు, ఈ వాతావరణం అది చూడండి. ఒక్కసారి మీరు కూడా వచ్చి సందర్శించండి. చాలా బాగుంది. కాటేజీ అయితే చాలా బాగుంది. పెద్ద కూల్ అయిపోయింది, చాలా కూల్గా ఉంది. చూడండి, పూల వర్షంలా పడుతుంది. ఎలా ఉంది చూడండి. మీకు అన్నీ కూడా అన్నీ చూపిస్తున్నాను నేను. ప్రతి ఒక్కటి కూడా పేరు పెట్టి చూపిస్తున్నాను నేను. మీరు తప్పనిసరిగా రండి. ఇదంతా కాటేజీ. మీకు నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను రండి. స్విమ్మింగ్ పూల్ చూసిన తర్వాత చెప్పండి. మీకు స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను రండి. ఈ వర్షంలోనే స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను మీకు. చాలా చలిగా ఉందండి. చూడండి, వెల్కమ్ టు స్విమ్మింగ్ పూల్, అరకు స్విమ్మింగ్ పూల్. ఈ కాటేజ్ దగ్గరలోని రిసార్ట్స్లో చాలా బాగుంది. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్కి దారి. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్. మీరు రండి, తప్పనిసరిగా రండి. ఈ రిసార్ట్స్లో దిగండి. మా అబ్బాయి అయితే చేయలేదండి, స్విమ్మింగ్ చేయలేదు. వర్షం పడుతుంటే స్విమ్మింగ్ అండి, బయట స్విమ్మింగ్ అయిపోతుంది. అది చూడండి, అబ్బాబాబా ఎంత బాగున్నాయి చూడండి. ఆ కొండలంతా మూసేసి, అబ్బా ఇది గార్డెన్ అండి ఇది. ఇది మీరు వస్తే మాత్రం తప్పనిసరిగా రండి. అరకులోనే ఉన్నది ఇక్కడ. మీరు తప్పనిసరిగా వచ్చి చూడండి, ఓకేనా. చాలా చలిగా ఉంది, మాటలు కూడా రావట్లేదు, చినుకులు పడిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటేనండి, అన్ని ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది. చెట్టు అంటే మామూలు చెట్లు కాదండి. ఇదేంటంటే ఇప్పుడు మనం ఇలాచి, లవంగా, ఇవన్నీ చెట్లు లోన్ ఉంటాయండి. ప్రతి ఒక్క చెట్టు మీరు చూడొచ్చు. అక్కడ పేర్లు రాసి పెడతారు మీకు. ఆ పేర్ల ప్రకారంగా మీరు చూడొచ్చు. మళ్ళీ దాచిన చెక్క అంటారు. ఆ దాచిన చెక్క చెట్టు కూడా ఇందులోనే ఉంటుందండి. మీరు చూడండి, పేర్లు కూడా రాసి పెట్టి ఉంటుంది. ప్రతి దాంట్లో నెట్లు కూడా లోన్ చాలా బాగుంటాయి. మీకు ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మీరు వచ్చారంటే కనుక మొత్తం అన్ని గ్రీన్గా కనిపిస్తాయి. హల్వా అంట, ఇక్కడ హల్వా, మామిడిగుడ్ల హల్వా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి. ఇదిగోండి హల్వా, తేనె, అది మంచి తేనె, హనీ అండి. అడవిది హనీ, ఇది అడవి హనీ. దీని మీద 120 రూపీస్ అని ఉన్నదండి. అడవి తేనె ఇది నేచురల్ ఇదండి. ఇది
ఇది హల్వా అండి. ఇది హల్వా, మామిడిగుళ్ళ హల్వా అండి. ఇది మామిడిగుళ్ళ హల్వా. ఇదంతా మామిడిగుళ్ళ. ఇది మామిడిగుళ్ళ హల్వా అంటండి దీని పేరు. ఇది తాండ్రండి, మామిడి తాండ్ర అంటారు కదా, మామిడి తాండ్ర ఇది. ఈ బెల్లంతో చేసింది. ఇది మామిడి తాండ్ర అండి. ఇదంతానా, ఇదంతా మామిడి తాండ్రి. ఇది ఏంటంటే ఖర్జూరం. ఇది అంతా ఖర్జూరం అండి. ఇక్కడ అంతా ఏంటంటే ఇక్కడ అడవి ఉంటుంది కదా, అడవిలో దగ్గరదండి ఇదంతా కూడానా. ఫ్రెష్గా ఉన్నదేనండి, తాజాగా ఉంది ఇదంతా కూడానా. వచ్చిన వాళ్ళందరూ కూడా కొనుక్కుంటున్నారు, చూస్తున్నారు. మనకి దొరకవు కదండి ఎక్కువగానా, ఇక్కడ మాత్రం దొరుకుతాయి. తప్పనిసరిగా మీరు తీసుకోండి వచ్చినప్పుడు. ఇదేమో కాజు అంటండి, జీడిపప్పు అంట. ఇది ఎంత అయ్యా? 400. 400 అంటండి జీడిపప్పు. ఇది కాజు 400 అంట. ఇది పర్వాలేదు, ఇది టేస్ట్కి ఇస్తున్నారండి. టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందనేది. ఇంకా టేస్ట్కి ఇస్తున్నారండి, బాగుందండి. ఇది కాల్చింది, ఇది కాల్చి తీసింది. ఇది న్యాచురల్ ఫుడ్ అండి. ఇది ఏంటంటే ఒక మిషన్ తోటి వాటితో తీసింది కాదు, ఓన్లీ కాల్చింది. ఇది కాల్చి బయటికి తీశారు. ఇది కాల్చి తీసిందండి. ఇది మిషన్ది అయితే కాదు, పాలిష్ పెట్టింది అయితే కాదండి. ఇది న్యాచురల్ ఫుడ్. ఇది మీరు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి. ఓకే, ఇదిగోండి నేనైతే తీసుకున్నాను. నేనైతే తీసుకున్నాను. మనం ఇది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం మనం ఫ్రై చేసుకోవాలంటండి. ఫ్రై చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందంట. వీళ్ళైతే నాకు ఫ్రై చేసింది ఇచ్చారు, చాలా బాగుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇది కొంచెం గీ వేసుకొని, గీలోని కొంచెం ఫ్రై చేసుకుంటే, సాల్ట్ పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు ఫ్రైగా ఉంటుంది. ఓకేనా. ఇదే ఇంత ప్యాకెట్లోనైతే బయటని ఇస్తారు, అది మీకు అది 50 రూపీస్ అలా ఉంటుంది. ఇది చూడండి ఈ ప్యాకెట్. ఓకేనా, తప్పనిసరిగా తీసుకోండి. ఓకే, ఇప్పుడు అది చూసాం కదండి. నెక్స్ట్ ఏంటంటే వెళ్ళే రూట్లోనే వస్తుంది ఇది కూడా. ఫస్ట్ ఇదే వస్తుంది. ఇదేంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. చూడండి, లోన్కి వెళ్ళటానికి ఎంట్రన్స్ 50 రూపీస్ అండి. టికెట్ 50 రూపీస్. దీనికి లోన్ ఎంట్రన్స్ చూడటానికి వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే కెమెరాస్ నాట్ అలౌడ్ అండి ఇక్కడ మాత్రం. అందుకని మీకు బయట నుంచి నేను చూపిస్తున్నాను. లోన్కి వెళ్ళడానికి కెమెరాస్ లేదు, ఫొటోస్ లేదు, ఓన్లీ చూసి వచ్చేసినంత వరకే. అందుకోసం అని చెప్పేసి నేను బయట నుంచి మీకు చూపిస్తున్నాను. లోన్కి వెళ్ళకముందే మీకు బయట నుంచి చూపిస్తాను. ఓకేనండి, మీరు వచ్చినా తప్పనిసరిగా మీకు రండి. చాక్లెట్ ఫ్యాక్టరీ న్యాచురల్ అండి. న్యాచురల్ అంటే మనకి ఏంటంటే కాఫీ నుంచి న్యాచురల్గా తీసి మనకి వెంటనే మనకి ఏంటి ఇందులో కెమికల్ ఏం కలపరండి. న్యాచురల్గా మనకి తీసి మనకి చాక్లెట్ తీసి ఇస్తారండి. అది ఆ చాక్లెట్ ఇక్కడ వచ్చి మీరు తినండి. ఆ చాక్లెట్ న్యాచురల్గా ఉంటుంది, కెమికల్ ఏమి కూడా కలపరు. మన ఎదురుగుంటే తయారు చేసి మనకి ఇస్తారండి. ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చి తినండి. అరకులో ఉంది. ఓకేనా. ఇప్పుడు అది ఫ్యాక్టరీ చూస్తాం కదా, చాక్లెట్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చాపరాయికి వెళ్తున్నామండి. చాపరాయికి వెళ్ళే రూట్ మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. అక్కడ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు చూడండి, మొత్తం అన్నీ చూపిస్తున్నాను. చినుకులు పడుతున్నాయండి, చినుకులు పడుతున్నాయి. కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇది సేమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లాగా ఉందండి. చూడండి, మనకి ఇది ఆంధ్రాలోనే, ఇది కాశ్మీర్ అండి. చూడండి, వీళ్ళైతే నాకు ఎంత బాగా కడుతున్నారో. వీళ్ళు సాంప్రదాయకమైన శారీ అండి. ఇది ఎంత బాగా రెడీ చేస్తున్నారో చూడండి. మీరు ఎప్పుడొచ్చినా కూడా వీళ్ళ దగ్గర చేయించుకోండి. ఓకేనా. ఇక్కడ వచ్చి తప్పనిసరిగా ఇదిగోండి, వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు, చాలా తొందరగా చేస్తున్నారు. వీళ్ళ దగ్గరికి రండి, తప్పనిసరిగా వచ్చి మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ చేసినట్లు అవుతుంది మీరు. ఓకేనా.
से मिलता है कभी नहीं मिलता है చూడండి ఎలా తయారు చేస్తున్నారు, ఏవేవో వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అరకులోని ఇది వీళ్ళు సాంప్రదాయకమైన దుస్తులండి. డ్రెస్ అప్ ఇదంతా కూడా సాంప్రదాయకం అనమాట. చాలా బాగా తయారు చేస్తున్నారు ఈ అమ్మాయి అయితే. ఇదంటే మనకి ఎప్పుడు తెలీదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ గెటప్ వేసుకుంటే మీకు తెలుస్తుంది. దీన్ని ఇక్కడ ఉన్నోళ్ళు ఓల్డ్ ఉండేవాళ్ళు అందరూ ఇది ఇలా చేసుకుండేవారు, ఇలా వేసుకుండేవారు. చూడండి కంగన్ ఎలా వేసారు. మా చిటికలో రెడీ చేసేస్తుంది నన్ను. ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉంది, బాగుందా? జింకాల్ 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 జింకాల్. పర్వాలేదు నేను చూడండి ఎంత బాగా రెడీ చేసేస్తున్నారో ఈ అమ్మాయి. చిటికలో రెడీ చేసేస్తున్నారు. మన బిగ్ బాస్ అయితే చిటికలో వస్తానంటారు మన నాగార్జున గారు. ఈ అమ్మాయి చిటికలో ఇలా అంటే ఇలా రెడీ చేస్తారు చూడండి. ఓకే రెడీ అయిపోయింది. ఈ చేతికి ఏమి వేయరు, ఇంకా ఒక చేతికేనా అంత అయిపోయిందా? ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్స్ అండి. ఇది ఏంటంటే చాపరాయి అంటారండి. ఈ చాపరాయి ఇది నేను మీకు బయట నుంచి చూపిస్తున్నాను. లోనికి వెళ్తే ఇంకా మీకు బాగుంటుంది. మొత్తం వాటర్ అండి, వాటర్ ఫాల్ లాగా వచ్చేస్తుంది. ఏంటంటే వర్షం పడుతుంది లోనికి మీకు తీసుకెళ్ళి చూపిస్తానండి మొత్తం కూడా. ఇక్కడంతా బాంబీని చికెన్ అండి, చికెన్ ఇందులో పెట్టి చికెన్ మీకు ఇస్తారు. చికెన్ మీకు కావాలంటే 1/2 అవర్ ముందు చెప్పాలంటండి. చికెన్ దీంట్లో వండి ఇస్తారు. మీకు లోనికి వెళ్ళి చూపిస్తానండి, చాపరాయి లోనికి వెళ్ళి. అది చూడండి. ఓకేనా, వచ్చేయండి. గెటప్ ఎలా ఉంది చెప్పండి. 2 minutesలో రెడీ చేస్తారు. ఓకేనండి. ఇదిగా చాపరాయి గెటప్ తీసేసాము. ఇది చాపరాయికి వచ్చాము. చాపరాయి చూపిస్తున్నాను మీకు చూడండి. చాపరాయి అంటే రాయి మీద వాటర్ వస్తుంది, వాటర్నే చాపరాయి అంటారు ఇక్కడ. చూడండి వాటర్ ఎలా వస్తుందో బయటికి. అదిగోండి ఇదంతా చెరువు కింద నుంచి అలాగని చాపరాయి అలాగ వచ్చేస్తుంది వాటరు ఇదంతాను. ఇక్కడ ఈ చాపరాయి కదండి, చాపరాయి దగ్గర రెయిన్ డ్యాన్స్ అవుతుంది అంటండి. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అవుతుంది. ఇదన్నీ కూర్చోటానికండి, సిట్టింగ్, ఇదంతా సిట్టింగ్. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అవుతుంది ఓన్లీ సాటర్డే అకేషన్స్కి, సాటర్డే నైట్. ఓకేనండి. వర్షం అయితే టకటకా పడిపోతుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి, చినుకులు పడిపోతున్నాయి. ఇదిగోండి ఇదే అరకు చాపరాయి. ఓకేనండి, ఇదే అరకు చాపరాయి అండి.
వర్షం అయితే పడిపోతుందండి. చాలా తడిసిపోతున్నాను, నిన్నటి నుంచి తడుస్తున్నానండి. మీరు కూడా రండి, ఆహ్వానించండి, ఎంజాయ్ చెయ్యండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మీడియంగా. ఇదిగోండి, ఇక్కడ బొంగు చికెన్ అంట, బొంగు బిర్యానీ అంట చేస్తారంట. మీరు తప్పనిసరిగా వచ్చి వీళ్ళ దగ్గర శుభ్రంగా మీరు వండించుకోండి. చాలా హాఫ్ అన్ అవర్లో మీకు చేసేస్తారు. చాలా బాగా చేస్తారు. వీళ్ళు కుకింగే వేరేగా ఉంటుందండి. న్యాచురలీ ఫుడ్ అండి. ఇందులోని వండుతారండి చికెను, నెక్స్ట్ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ అమ్ముతారు. మీరు తప్పనిసరిగా వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర చేయించుకోండి. ఓకేనా? ఇదిగోండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాగా కడిగిస్తారా? ఓకే. చూడండి, బొంగు చికెన్ అంటండి. బొంగులో చికెన్ కాదు, బొంగు చికెను. బొంగు చికెన్ చూడండి, ఈ అమ్మ ఎంత బాగా వండుతున్నారో చూడండి. మొత్తం ఎన్ని కలుపుతున్నారో. మసాలా వేశారు, ఏదో మసాలా అది మనకు తెలీదు. చికెన్ మసాలా, మెంతి ఆకు, కస్తూరి మెంతు, నమ్మక్కు, సాల్ట్, పసుపు. వాళ్ళు పసుపు అండి, ఎంత బాగుందో చూడండి. అది కొండ పసుపు, అది ఇలా ఉంటుంది చూడండి. ధనియాల పౌడరు. వాళ్ళ మాటలు చూడండి ఎలా ఉన్నాయి. అలా ఆ లాంగ్వేజ్ చూసారు ఎలా ఉన్నది వాళ్ళ భాష. నీళ్ళు తుక్కర కసే కథ ఏంటండి అంటే వాళ్ళ మాయగారు పడిపోయారు. వాళ్ళ మాయగారు పడిపోయారంట. నీళ్ళు తుక్కర కసే అంటే చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో లాంగ్వేజ్. ఇక్కడికే చూడండి ఎలా కలుపుతున్నారు. చూడండి మసాలా వేసి ఎలా కలుపుతున్నారు. వీళ్ళ చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉందండి. మళ్ళీ మనం చేసుకుంటే అలాగ రాదు, వీళ్ళు చేస్తేనే అలాగ వస్తుంది. మనం చేసుకుంటే రాదు అనుకుంటామేమో, మనం చేసుకుంటే వస్తుందని. కానీ మనం చేసుకుంటే ఆ టేస్ట్ రాదండి. మా అరకులో వచ్చి ఈ బొంగు చికెన్ తినడం వల్ల వేరే స్పెషల్ ఏవండి. ఈ అరకు వచ్చి చాపరాయి దగ్గరకు వచ్చి హాఫ్ అన్ అవర్ బిఫోర్గా చెప్తే అప్పుడు తయారు చేసి ఉంచుతారండి. హాఫ్ అన్ అవర్ బిఫోర్గా చెప్పాలి, అరగంట ముందు చెప్పాలి. చెప్పిన తర్వాత అంతా రెడీ చేసి మనకి ఇస్తారండి. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఆ బొగ్గులో చికెన్ తింటే ఆ థ్రిల్లే వేరండి. సూపర్గా ఉంటుందండి. చూడండి అన్నీ మిక్స్ చేస్తారు. దగ్గరికి అయిపోయింది, మిక్స్ అయిపోయింది అంతానా. ఈ చాయ్ తాగండి. ఓకేనా? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కల్పిస్తారండి. చూడండి ఈ బొంగులో పెడుతున్నారు, ఇందుకే బొంగులో చికెన్ అన్నారు దీన్ని. ఓకేనండి? చూడండి. ఈవిడ దగ్గర తప్పనిసరిగా తీసుకోండి, మనకి డిస్కౌంట్ ఇస్తారు ఈవిడ. కానీ అడగకూడదు, కానీ తప్పదు. అలాగ అడుగు తింటే కొంచెం టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి మనం సపరేట్గా ఇవ్వచ్చు కావాలంటే, అభిమానం ఉంటే. అంతే కదా? చూడండి బొంగు చికెన్ ఎంత బాగా చేశారో. మసాలా మొత్తం అంతా పట్టించేసారు, అయిపోయింది, అన్నీ వేసేసారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పౌడర్, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, మొత్తం ఆ మసాలా మొత్తం అన్నీ వేసేసారు. అన్ని దినుసులు వేసేసారు. దినుసులు వేసేసి ఇదిగోండి ఇలా తయారైపోయింది. ఇదిగోండి ఆ బొంగులోని దూరుస్తున్నారు, బయటికి రాకుండా మూత పెట్టేస్తున్నారు అనమాట. మూత పెట్టేసి పద, అలాగ పట్టుకుని పద. నేను చూపుతాను. అగ్గి ఇంకా ఎక్కువ లేదు, అగ్గి ఎక్కువ లేదు. వేస్తారా? ఇదిగోండి ఈ బొంగులో చికెను. వండేసుకుంటున్నానండి, వాళ్ళకి చెప్పాను కానీ నేను వండేసుకుంటున్నాను.
కూర్చుని పోతాం మేము ఇంక ఇలాగైనా. నేను ఇక్కడ చికెన్ చేసుకుని ఉండిపోతాను ఇక్కడ. నేను ఇంకా నాకు ఇచ్చింది ఇవిడే. ఇలా కాల్ చేస్తాను సాయంత్రం వరకు. ఇక్కడ ఎన్నో కాల్ చేస్తాను 10. ఏదో అనుకున్నాను బొంగులో చికెన్ అంటే అందరూ అంటుంటే ఏదో అనుకున్నానండి. కానీ బొంగులో చికెన్ నేనే చేసుకోవాల్సి వస్తుందని అనుకోవట్లేదు. అరుకొచ్చి మరి చేసుకుంటున్నాను చూడండి. బొంగులో చికెన్ని అరుకొచ్చి నేనే చేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వస్తుందో గాలికి. ప్లేట్లో వేసి ప్లేట్ కూడా ఇస్తాను. ఇస్తారా? ఆకులు వేసేస్తాను, మొత్తం వచ్చేస్తుంది.